ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీగా జీరో మైదాతోటి ఎగ్లెస్ గోధుమ రవ్వ కప్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇవి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదట ఒక బౌల్లో 2 కప్పుల వరకు గోధుమ నూక వేసుకోవాలి. ఇవి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీలో. దీనిలోనే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు బెల్లం, 1/2 కప్పు వరకు పెరుగు, 1 కప్పు వరకు పాలు, 1/2 కప్పు వరకు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, లేకపోతే 1 స్పూన్ యాలకుల పొడి అయినా పర్వాలేదు. సో బాగా బెల్లం అంతా బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ గోధుమ రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కొద్దిగా గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన బ్యాటర్ని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అండ్ ఫ్లేవర్ 20 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ మాయిశ్చర్ని పీల్చుకొని బ్యాటర్ గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోస్తూ నార్మల్ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు కప్ కేక్స్ టిన్ లేదా సిలికాన్ మౌల్డ్స్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ 1/2 కప్పు వరకు నింపాలి. పైన అందంగా ఉండడానికి కట్ చేసుకున్న జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ వేసుకోవచ్చు. స్టవ్ మీద కానీ ఓవెన్లో కానీ 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. 170 డిగ్రీస్ దగ్గర పెట్టి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు బేక్ చేయాలి. బేక్ అయిన తర్వాత టూత్పిక్ తీసుకొని గుచ్చితే క్లీన్గా వస్తే మన హెల్దీ కప్ కేక్స్ రెడీ అయినట్టే. చూసారు కదా మన ఎగ్లెస్ గోధుమ రవ్వ కప్ కేక్స్ ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో. పిల్లల హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఎంత నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.